మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు జ్యోతిష్యులు, మంత్ర, యంత్ర, తంత్ర, వాస్తు, శకున శాస్త్ర నిపుణులు ముక్కామల చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. చంద్రశేఖర్ శర్మ గారు, పెళ్లి గురించి మాట్లాడుకుంటే అంటే పెళ్లి అనే బంధానికి ఇప్పుడు మార్పులు చాలా వచ్చేసాయి అనుకోండి. ఆ రిలేషనే లేదు అసలు. ఆ పెళ్ళి అయిన కొద్ది రోజులకి విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. అది పక్కన పెడితే మనము ఒక్కసారి మనం కొంచెం వెనక్కి వెళ్దాం. అంటే పెళ్లిలో ఈ మూడు ముళ్ళుకి చాలా బంధం ఉంది అంటారు. ఒక్కో ముడికి ఒక అర్థం ఉంది అని చెప్తా ఉంటారు. అసలు మూడు ముళ్ళ ఎందుకు వేయాలి అంటే అసలు ఒక్కసారి, అంటే అందరికీ తెలిసిన విషయమే, మనం ఒక్కసారి మళ్ళీ దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే పెళ్ళి అనే నేను అన్నట్టుగానే అర్థం మారిపోయింది అనుకోండి, నవేడేస్ లేదు అసలు. కొంతమందికి ఈ మూడు ముళ్ళకి సంబంధించి అర్థం కూడా తెలియదు. ఒక్కో ముడికి ఒక అర్థం ఉంటుందా, వేసేటప్పుడు కూడా పంతులు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఆ మంత్రాలు ఎవరు వింటున్నారులేండి, ఆ వీడియోగ్రాఫర్లో ఫోటోలకి పోజ్ ఇవ్వడమే సరిపోతుంది. పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఆ చెప్పేటటువంటి ఆ మంత్రం చెబుతూ ఒక ముడేయమ్మ, ఈ మంత్రం చెప్తూ ఈ ముడేయి అని చెప్తా ఉంటారు. లేదు, పోజులు ఇస్తూ ఉంటారు, ఏదో వేస్తూ ఉంటారు. అంటే ఒక్కసారి మనము శాస్త్రపరంగా కానీ సాంప్రదాయపరంగా చూసుకుంటే ఆ మూడు ముళ్ళకు ఉన్నటువంటి ఆ బంధం ఏంటి, ఒక్కో ముడికి ఉన్నటువంటి అర్థం ఏంటి ఒక్కసారి. పూర్వకాలంలో మనకి మూడు ముళ్ళు, పెళ్లి అనేటువంటిది 5 రోజులు జరిగేది. అసలు వివాహము అంటే 5 రోజులు జరగాలి. బంధువులందరినీ పిలిచి చాలా గ్రాండ్గా 5 రోజులు చేస్తారు. అది రాను 3 రోజులకి అయిపోయింది. 3 రోజులు కాస్త 3 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు 30 నిమిషాలు అయిపోయింది. ఎప్పుడు 30 నిమిషాల్లో పెళ్లి అయిపోతుందా, ఎప్పుడు భోజనాలు చేసి ఎవరింటికి వెళ్ళిపోదామా అనేటువంటిది ఆలోచిస్తుంది. 30 నిమిషాలు కూడా ఉండట్లేదు. తాళి కట్టడం ఆలస్యము, వెళ్ళిపోవడం ఎందుకు మనకి అన్ని మూడు ముళ్ళు మనకి. ఎందుకంటే పెళ్లిలో 3 వస్తువులు ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి. అవి ఏంటంటే కనుక తాళిబొట్టు, నల్లపూసలు, తర్వాత జీలకర్ర, బెల్లం. అసలు ముహూర్తం ఏంటంటే కనుక జీలకర్ర, బెల్లం అనేటువంటిది రెండూ కలిపి నడినెత్తి మీద బ్రహ్మ కపాలం తల మీద ఎక్కడైతే పెడతామో అది అసలైనటువంటి ముహూర్తం అనమాట. ఏంటంటే జీలకర్ర బెల్లం ఏంటి అసలు? జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు అనంటే, జీలకర్ర బెల్లం అనేటువంటిది మనిషిలోని యొక్క వేడిని గ్రహించేస్తుంది. వివాహం అయినటువంటి స్త్రీ పురుషులు యవ్వనంలో ఉంటారు. యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క శరీరం చాలా ఉష్ణోగ్రత చెందుతూ ఉంటుందన్నమాట. ఆ ఉష్ణోగ్రత అనేటువంటిది చల్లారాలి అని చెప్పేసి ఒకరు ఉగ్ర స్వరూపాలు కాకుండా శాంతి స్వరూపాలుగా శాంతియుతంగా కాపురం చేయాలి. వాళ్ళు సకాలంగానే చాలా కాలంగా సంతోషంగా అన్యోన్యంగా జీవించాలనే ఉద్దేశంతో ఈ జీలకర్ర బెల్లం వాళ్ళ నడినెత్తి మీద పెడతారు. ఎందుకంటే అక్కడ పెడితే బ్రహ్మకపాలం మీద పెడితే, ఆ కపాలం మీద పెడితే, మా నడిరంధ్రం మీద పెడితే కనుక శరీరం మొత్తం పాకుతుంది అనమాట. ఆ ఉష్ణోగ్రతని అది లాగేస్తుంది. స్త్రీ తల మీద పురుషుడు తల మీద స్త్రీ అనేటువంటి వాడు పెడతారు. అది కేవలము 1.5 నిమిషం ఉంటుంది. ఆ మంత్రం ఏదో ఉంటుంది, చదువుతారు. అది మన మంత్రాలు చెప్పుకుంటే వాళ్ళ జనాలకు అర్థాలు కావాలి కాబట్టి పెట్టి ఆ 1.5 నిమిషం ఏదైతే పెడతారో పెట్టేసిన తర్వాత తీసేస్తారు. తీసిన తర్వాత తాళి కడతారు. తాళి కట్టడంలో 3 ముఖ్యమైనటువంటి ఉంది. ఆ మంత్రాలు ఏంటంటే, మొదటి 3 ధర్మేచ అంటే నేను ఈ భార్యాభర్తలు మేము ఇద్దరము, ధర్మేచ అంటే ధర్మానుగుణంగా సంసారం జీవితం చేస్తాము అని మొదటి ముడి. రెండో ముడి అర్ధేచ అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని జీవితాంతం, అంటే మేము 100 సంవత్సరాలు బతికితే 100 సంవత్సరాలకు నాకు సహాయంగా నా భర్తకు సహాయంగా మేమిద్దరం కలిసి నా సంతానానికి సహాయంగా ఉంటాము అని జీవితకాలము నడుస్తాము అని చెప్పేసి అర్ధేచ అని రెండో ముడి వేస్తారు. కామేచ అంటే ఎటువంటి వికార గుణములు లేకుండా, వికార గుణములు అనేక చెడు గుణాలు అనేటువంటివి లేకుండా మేమిద్దరము అంటే భార్యాభర్తలు ఇద్దరము కలిసి, నేను ఎటువంటి భర్త కడుతూ ఉంటాడు కాబట్టి మూడోది కామేచ అని కడతాడు. నేను ఎటువంటి దురలవాట్లకి చేసి నిన్ను ఇబ్బంది పెట్టకుండా మన ఇద్దరం కలిసి జీవితాంతము కలిసి ప్రయాణం చేద్దాము. ఇప్పటి నుంచి మన ఇద్దరము భార్యాభర్తలము, ఒకరికొకరికి సంబంధికులము, నాలో సగం నువ్వు, నీలో సగం నేను అనే ఉద్దేశంతో ఆ 3 ముళ్ళు వేయటం జరుగుతుంది. ధర్మేచ, అర్ధేచ, కామేచ అంటే అవి చెప్పుతూ దానికి ఎంత అర్థం ఉంది చూడండి. మరి ఎక్కడ అసలు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ అసలు వాటికి అర్థాలు నాకు తెలుసు, చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు. నాకు తెలిసి వినరు. ఎంతసేపు ఫోటోగ్రఫీకి పోజిద్దామా అని చూస్తారు కానీ విన్నా కూడా దాని ఫలితం
పాటించాలి. ఇప్పుడు పెళ్లి Yes. చేసేది ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకోవడం అంటే ఏమిటి, వాళ్ళు జీవితాంతం కలిసి బతకమని చెప్పడం. మనం మంచి సంతానాన్ని కానీ వాళ్ళు జీవితాంతము సుఖంగా జీవించమని మనం పెళ్ళిళ్ళు చేస్తాము. అంతేగాని అది అది వినట్లేదు. ఇవాళ రేపు ఏంటంటే కనుక ఆడపిల్లలు అలాగే ఉన్నారు, మగ పిల్లలు అలాగే ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యేసి సాఫ్ట్వేర్ దరిద్రం వచ్చిన తర్వాత ఒకడు 1,00,000 సంపాదిస్తే అమ్మాయి నేను 1,50,000 సంపాదిస్తున్నానని అమ్మాయి ఉంటుంది. అమ్మాయి 1,50,000 నేను కొంచెం సంపాదిస్తున్నా, పైన ఉన్నాను. నేను ఒక పని ఉంటుంది, నేను 2,00,000 ఇస్తున్నాను అని చెప్పి ఇతను ఇద్దరు పోటీ పడేసేసి చేస్తున్న ఒకటి. రెండోది సంపాదించిన తర్వాత ఆ సాఫ్ట్వేర్లో పొద్దున 6 గంటకి లాగిన్ అయితే సాయంత్రం ఏదో పాట కూడా వచ్చింది మన సరదా. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సాఫ్ట్వేర్ ఆ కంపెనీలో జాబ్ చేసి సాయంత్రం వచ్చేసరికి సంసారం చేయాలి, ఒక భార్యతో మంచి మాట మాట్లాడుకుందాం, ఒక సినిమాకి వెళ్దాం, ఒక షికారుకి వెళ్దాం అనేటువంటిది భర్తకి ఉండదు. ఎందుచేత ఉండదు? ఓపిక ఉండట్లేదు. Yes. ఎందుకంటే ప్రెషర్ ఎక్కువైపోయింది అక్కడ. ఆ ప్రెషర్ ఎక్కువ అవడంలో భార్యతోటి ఎంతసేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల, ఎలక్ట్రానిక్ వస్తువు ముందు కూర్చోవడం వల్ల ఆ రేడియేషన్స్ మన మీద ప్రభావం పడిపోయి ఇతనిలోని యొక్క వీర్య కణాలు చనిపోతున్నాయి. వీర్య కణాలు ఎప్పుడైతే చనిపోతున్నాయో అతను సంతానోత్పత్తి తగ్గిపోతున్నది. అతను సంతానోత్పత్తి తగ్గిపోతే భార్యతో కాపురం చేసిన ఏం చేయగలుగుతున్నాడు? చేయలేకపోతున్నాడు. భార్యతో కాపురం చేయలేకపోతే కనుక వాళ్ళకి సంతానం ఎక్కడ కలుగుతుంది? అలాగే ఆమె కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎంప్లాయీ, ఆమె కూడా ఉంటుంది. ఆమె పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడుతుంది. ఇంటి రంగన వంట వార్పు అనేటువంటిది చేసుకోవాలి. పోనీ సక్రమైనటువంటి తిండి ఏదో మనం వండుకొని మనం తింటామా అంటే ఆ ఓపిక లేదు. ఆర్డర్ స్విగ్గీలు వచ్చినాయి, వాటి మీద ఆర్డర్, వాడేదో అడ్డమైన చెత్త కలిపి తెచ్చిస్తాడు. ఏదో తిన్నామా, పడుకున్నామా, లేచామా, అయిపోయింది. దానివల్ల నీ శరీరం అనేటువంటిది ఎంత అనారోగ్యానికి గురి అవుతున్నది. అది ఈ రోజుల్లో ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఆలోచించకుండా ఏం చేస్తున్నారంటే ఏదో తెప్పిస్తున్నాం, మనం బతుకుతున్నామా అంటే బతుకుతున్నాం అన్నట్టుగా బతుకుతున్నారు తప్ప కరెక్ట్ అయిన పద్ధతిలో ఎవ్వరూ బతకట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏంటనక డబ్బు అనేటువంటిది మనిషికి ముఖ్యమే, కానీ డబ్బే జీవితం కాదు. ఆ డబ్బు అనేటువంటిది మనం సృష్టించింది. ఆ డబ్బు అనేటువంటిది మనం సృష్టించింది, దేవుడు సృష్టించలా. అవును. దేవుడు మనిషిని, ఒక స్త్రీని, ఒక పురుషుడినే సృష్టించాడు. ప్రకృతినిచ్చాడు, గాలినిచ్చాడు, పంచభూతాలను ఇచ్చాడు, అన్నింటినీ ఇచ్చాడు. వ్యవసాయ భూమిని ఇచ్చాడు. నువ్వు పండించుకోరా, శుభ్రంగా తిను, శుభ్రంగా సంసారం చేసుకు కాపురం చేసి సంతానం కలుగు చెయ్యమని చెప్పాడు తప్ప మనకి డబ్బు సంపాదించమని ఎక్కడా చెప్పలేదు. ఆ డబ్బుని అనవసరం చేసేసి డబ్బు మీద ఆశతోటి లేనిపోయిన రోగాలు తెచ్చుకొని దాని వెనకాల పరిగెత్తి తను నాశనం అవుతున్నాడు, అందరినీ నాశనం చేస్తున్నాడు. అయితే ఆ విధంగా జరుగుతున్నది అది. ఒక్కసారి అండి ఫైనల్ గా మరి పెళ్లి గురించి మిమ్మల్ని అడిగితే ఇప్పుడున్న జనరేషన్ కి, మరి మీరు చక్కగా చెప్పారు 3 ముళ్ళ అర్థం గురించి, ఒక ముడేసేటప్పుడు ఒక అర్థం ఉందన్నారు. ఒక్కసారి పెళ్లి గురించి ఇప్పుడు జనరేషన్ కి మీరు చెప్పేటటువంటి మాటలు ఏమైనా ఉన్నాయంటే? ప్రతి స్త్రీ పురుషుడు వివాహం అనేటువంటిది చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే కనుక వివాహం చేసుకొని ఇవాళ రేపు నా అంచనా ప్రకారం నాకు తెలిసినంత వరకు ఆడపిల్లలు వివాహం వద్దంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. అదే చెప్తున్నాను, భయపడుతున్నారు. మగపిల్లలు భయపడుతున్నారు, ఆడపిల్లలు వద్దంటున్నారు. ఎందుచేతను అని అంటే కనుక, ఎందుకంటే కనుక వీళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు, రేపు వచ్చిన తర్వాత నా చేత నేను వాళ్ళకి తలదించుకోవాలని ఒక ఇగో ఫ్యాక్టర్ అనేటువంటిది అడ్డం వచ్చి ఒకరికొకరు పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారు. ఆ పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. దానివల్ల ఏంటంటే కనుక మనకేంటంటే జీవితం బతికున్నంతకాలం బతుకుతావు, నువ్వు సంపాదిస్తావు. ఇక 70 ఏళ్ళు వస్తాయి, 70 ఏళ్ళ తర్వాత నీకు సాఫ్ట్వేర్ జాబ్ ఉండదు, నువ్వు సంపాదించిన తిండి నీకు పెట్టదు, పక్కన మనిషి సహాయం ఉండాలి, ఒక మేడ్ని పెట్టుకుంటావు, సర్వెంట్ని, మరి డబ్బులు ఇవ్వాలి కదా. డబ్బులు ఎంతకాలం ఇచ్చిపోయేది? సపోజ్ 70 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు రిటైర్మెంట్, ₹1,00,00,000 సంపాదించారు మీరు. ₹1,00,00,000 సంపాదించిన తర్వాత మేడ్ని పెట్టుకున్నారు, ₹1,00,00,000 ఉంటాయా? అప్పటికి జీవితకాలం ఇంకో 30 సంవత్సరాలు ఆయుష్ ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్ 60, 30, 90 ఏళ్ళు బతుకుతున్నాము అని అంటే 90 ఏళ్లలో ఈ ₹1,00,00,000 నువ్వు ఖర్చు పెట్టకుండా దాచగలవా? దాచగలేవు. అప్పుడు సహాయం ఎవరిది కావాలి? భర్తది కావాలి. అట్లాగే భర్తది భార్యకి కావాలి. అందుకనే వివాహం అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవాలి. వివాహం అనేటువంటిది చేసుకోవాలి, ఒకరికొకరు సహాయపడుతూ చేసుకోవాలి. ఇక్కడ ఈగో ఫ్యాక్టర్స్ అనేటువంటిది కంప్లీట్గా తీసేయాలి. ఎవరు సంపాదించినా, భార్య భర్త కోసం సంపాదించినా, భర్త భార్య కోసం సంపాదించినా, ఎవరు సంపాదించినా వాళ్ళ కుటుంబం కోసమే సంపాదిస్తున్నారు, కానీ బయట వాళ్ళ కోసం సంపాదించట్లేదు. ఆ సంపాదన అనేటువంటిది తన కోసమే సంపాదిస్తున్నారు. కాబట్టి తను మంచిగా వివాహాలు చేసుకొని శుభ్రంగా ఆరోగ్యంగా వివాహం చేసుకుని సంతానం చేయాలని నా అభిప్రాయం. నమస్తే. నమస్తే.